అందరికీ నమస్కారం. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్. నిరాశ చెందినటువంటి వ్యక్తులే తీరని పనులు చేస్తారని శ్యామలా డే అని చెప్పేసి మన రాజ్ నిడుమోర్ యొక్క భార్య. విడాకులు ఏంటని చెప్పేసి కొందరు విడాకులు అవ్వలేదు, మ్యూచువల్గా అప్లై చేస్తున్నారు, కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఈమె పెట్టినటువంటి ఆ పోస్ట్ చూసి అది యాక్చువల్గా వేరే ఒక రైటర్ ఆర్ పెట్టిన పోస్ట్ని షేర్ చేసి, జనరల్గా సెలబ్రిటీలు అన్న వాళ్ళు మనలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పాలనుకున్నవి చెప్పలేనప్పుడు వేరే వాళ్ళ కొటేషన్స్ వచ్చి వాళ్ళు పెడతారు. అలా పెట్టగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్లో కొంతమంది పెట్టేశారు. అయిపోయింది. ఈరోజు కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో రాజ్ నిడుమోర్ది సమంతది పెళ్లి జరగబోతుంది. అందుకే శ్యామల పాపం ఇంకా దీనురాలై అమాయకురాలై ఈ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా చెప్పేసింది అన్నారు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా సమంత సైడ్ నుంచి కానీ రాజ్ నిడుమోర్ సైడ్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎటువంటి వేలో కానీ ఈ పెళ్ళి అనే టాపిక్ సంబంధించి ఎక్కడ న్యూస్ లేదు. మేబీ కావాలని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం కోసం అలా పెట్టి ఉండొచ్చు. ఒకవేళ పెళ్ళి అయితే వాళ్ళు చెప్తారు, పెళ్ళి కాలేదనుకోండి ఈమె బాధ నో డౌట్. ఎందుకంటే ఇష్టపడి రాజుని చేసుకుంది, రాజు కూడా ఇష్టపడి చేసుకున్నాడు, లవ్ మ్యారేజే. బట్ ఆ తర్వాత ఇద్దరి మధ్య మరి ఎడబాటు ఏంటో తెలియదు. వాస్తవానికి సమంత వచ్చే ఎడబాటు అంటున్నారు. వాస్తవానికి వీళ్ళిద్దరూ దూరమైన తర్వాతనే అప్పుడు సమంత కూడా దూరంగా ఉండటం, దట్ మీన్స్ విడాకులు అయ్యి ఆమె కూడా ఒంటరిగా ఉండడం. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మెంట్ సిరీస్, ఆ తర్వాత వచ్చేసి సిటాడెల్ లైక్ ఆవేలో ఉన్నప్పుడు అలా ఇక సమంతకి రాజుకు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇక ఒకరికొకరు తోడన్నట్టుగా అనుకొని వాళ్ళ ఇంట్లో ఉండటము, ఫంక్షన్లు అప్పుడు వెళ్ళి వస్తూ ఉండటం ఇవన్నీ చేస్తుందని చెప్పేసి అలా మరలా చెప్తున్నా. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరైనా సరే కలిసి సంతోషం ఉండడానికి ట్రై చేయండి. అలా కాని పక్షంలో మ్యూచువల్గా విడిపోండి. అంతకు మించి పట్టుకుని వేలాడటం అది కరెక్ట్ అయితే కాదు. ఎవరికైనా ఇదే చెప్తాను. బట్ విడిపోయిన తర్వాత ధైర్యంగా బతకగలగాలి, ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఉండాలి. అది మాత్రం చేయండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో సమంతకు సంబంధించి ఎక్కడ ఏ పోస్టులు లేవు. సమంత ఫ్రెండ్స్ కూడా ఎవరు ఏ పోస్టులు పెట్టాల, రాజ్ నిడుమోర్ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ఏవీ పెట్టాల పెళ్లికి సంబంధించి. ఓన్లీ ఈమె పెట్టినటువంటి డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అన్నది ఒక చిన్న పోస్ట్ పట్టుకొని సోషల్ మీడియాలో అంతా కూడా ఏకి పారేస్తూ ఉన్నారు. ఒక ఆడదాన్ని మోసం చేసి సమంత పెళ్లి చేసుకుంటుందని, అండ్ విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి, ఈమె ఎంత బాధపడి ఈ రకం చేసిందని చెప్పేసి ఇలా రకరకాలుగా నేను అలా చెప్తున్నాను. సమంత రాజ్ నిడుమోర్ పెళ్లి చేసుకుంటే స్వాగతిస్తుంది. ఎప్పుడు ఈ శ్యామలాకి అతను న్యాయం చేసిన తర్వాతనే, చట్టపరంగా ఏవైతే విడాకులు అనేవి పొందిన తర్వాతనే సమంతను పెళ్లి చేసుకోవాలి. ఇక మరలా చెప్తున్నాను, నేను సమంతకు సపోర్ట్ అని కాదు, ఎవరికి సపోర్ట్ అని కాదు. ఈ రోజులలో ఇద్దరు మనుషులు లైఫ్ లాంగ్ కలిసి ఉన్నటువంటి నిజంగా ఒక అద్భుతంలా తయారైంది. ఈ మధ్యలో వచ్చేసి మనస్పర్ధలతో విడిపోతున్న వాళ్ళు కొంతమంది, అనుమానాలతో విడిపోతున్న వాళ్ళు కొంతమంది, పిల్లల కోసం తప్పక భార్యాభర్తలాగా పేరుగా ఉంటున్న వాళ్ళు ఇంకొంతమంది. సో సమంత ఇతను రాజ్ వీళ్ళ పెళ్లికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ ఏదీ లేదు, అన్అఫీషియల్గా ఎక్కడ ఏదీ లేదు. కేవలం ఈ శ్యామలా పెట్టిన పోస్టుని పెట్టుకొని డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటే నిర్లక్ష్యానికి గురైన వారు తీరని పనులు చేస్తారన్నట్టు, లేదా నిరాసక్తితో ఉన్నటువంటి తీరని పనులు చేస్తారన్నట్టు, బరి తెగించిన వాళ్ళు బరి తెగించిన పనులు చేస్తారు, రకరకాల అర్థాలు. సో దానిని పట్టుకొని ఇంకా అలా అంతా ముందుకెళ్తున్నారు తప్ప వేరేదైతే కాదు. సరే చూద్దాం, అఫీషియల్గా న్యూస్ వచ్చాక మరలా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఓన్లీ కావాలని సోషల్ మీడియా ఛాన్స్ దొరికినప్పుడల్లా రాజ్ నిడుమోరు సమంత పెళ్లి అవుతుంది, అయిపోబోతుంది, దాన్ని ఇద్దరు హడావుడిస్తుంది కొంతమంది. ఈమె శ్యామల ఏదైనా పోస్ట్ పెట్టగానే దానికి ముందు వెనక రకరకాలుగా ఆలోచిస్తుంది కొంతమంది. ఆ చేస్తున్న దానివల్లే ఈరోజు సమంత పెళ్లి అనే టాపిక్ వైరల్ అవటం కావచ్చు, హైలైట్ అవ్వడం జరిగింది తప్ప వేరేదైతే కాదు.